చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మధ్వులు తమ నుదిటి మీద పెట్టుకున్నటువంటి నామాల్లో ఎరుపు రంగును ఎందుకు పెట్టరు? మనకి వైష్ణవ సంప్రదాయం లోకంలో బాగా ప్రసిద్ధి. అలాగే మధ్వాచార్యులు అంటారు కదా, వాళ్ళ అనుయాయులు మధ్వులు. వీళ్ళ యొక్క నామధారణలో కొంత తేడా మనకు కనిపిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకి గుర్తు కింద నుదుటి మీద నిలువుగా నామం పెడతారు వైష్ణవులు. తెల్లటి నామాలు పెడతారు, మధ్యలో ఎరుపు నామం పెడతారు. ఇది అందరికీ లోకంలో సుప్రసిద్ధి. అట్లా ఎందుకు పెడతారండి అని అంటే, ఈ ఎరుపు లక్ష్మీదేవికి గుర్తు. అంటే ఈ రెండేమో విష్ణుమూర్తి యొక్క పాదాలకు గుర్తు అయితే, మధ్యలో ఉన్న ఎరుపు లక్ష్మీదేవికి గుర్తు. అది వైష్ణవుల యొక్క నామధారణలు. సరే, ఇందులో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి అనుకోండి. మళ్ళీ వైష్ణవ్ మనంత దూరం వద్దు. మన ప్రశ్న ఎంతవరకు అంటే, మధ్వుల్లో వీళ్ళు కూడా వైష్ణవుల్లాగానే రెండు నామాలు పెడతారు, కానీ మధ్యలో ఎరుపు పెట్టరు. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారంటే, లక్ష్మీదేవి కాకుండా గోపీచందనం అని నలుపుది పెడతారు మధ్యలో. గోపీచందనం అని అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించి ఒక చేసినటువంటి యాగంలో కానీ లేకపోతే హోమంలో కానీ ఉన్నటువంటి బూడిద, నల్లటి బూడిద ఏదైతే ఉన్నదో ఆ బూడిదని తీసుకొచ్చి తమ నుదుటి మీద పెట్టుకుంటారు మధ్యలో. అంటే ఇటేమో విష్ణుమూర్తి పాదాలు, మధ్యలో స్వామి అని చెప్పి మూడు కూడా స్వామి పరంగా వీళ్ళు వాడతారు మధ్వాచార్యులు వీళ్ళు. కానీ వాళ్ళేమో లక్ష్మీదేవికి పెట్టుకుంటారు. ఇది మధ్వుల్లో ఎరుపు వాడకపోవటానికి ఉన్నటువంటి విశేషం. అయితే ఈ గోపీచందనం చేయటంలో వీళ్ళల్లో ఒక వినయభావం ఉందని చెప్పి ఆ మతానుయాయులు చెప్తారు. ఎందుకని? లక్ష్మీ పెట్టుకుంటేనేమో సంపదకి కారకము, మాకు విష్ణుమూర్తి పాదాలు తప్పించి మాకు సంపద ఏమీ మాకు అవసరం లేదు, మిగిలేటువంటిది బూడిద. కాబట్టి అది అనునిత్యం మేం చేసేటువంటి చేతల్లోనూ మా ఆలోచనల్లోనూ ఉండటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ పూజ చేత పునీతమైనటువంటి బూడిద ఏదైతే ఉన్నదో, ఆ హోమపు బూడిద ఏదైతే ఉన్నదో, ఆ భస్మరాశిలో నుంచి ఉద్భవించినటువంటి కళం ఏదైతే ఉన్నదో అది మాత్రమే మేము ధరిస్తాము. దాన్ని గోపీచందనం అనే పేరుతోటి వాళ్ళు వాడతారు. ఇది ఎరుపు ధరించకపోవటానికి ఉన్నటువంటి కారణం. గురువుగారు, ఉరుమురిమి మంగళం మీద పడటం అంటే ఏమిటి? అంటే మామూలుగా ఏదో ఒక గోష్ఠి జరుగుతూ ఉంటుంది. పాపం అందరూ ఏదో మాట్లాడుతుంటారు, ఒకడేదో మాట్లాడు. దానికి జవాబిచ్చేటువంటి ఆయన అందరి మీద పడకుండా పాపం ఈ మాట్లాడకుండా ఎవడైతే కూర్చుంటాడో వాడిని పట్టుకొని, ఎరా నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి కొంచెం తీవ్రమైనటువంటి ఆవేశ స్వరంతో వాడిని అంటాడు. అప్పుడు వాడంటాడు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నేను ఒక్క మాట మాట్లాడలేదు, నా మీదేంటయ్యా నీ ప్రతాపం అంటాడు. ఇది ఉరుమురిమి మంగళం మీద. అంటే చెయ్యనటువంటి దానికి ఎదుటివాడు తనని ఆరోపణలు చేయటం ఉరుమురిమి మంగళం మీద పడ్డం. ఇది తెలుగునాట చాలా సుప్రసిద్ధమైనటువంటిది. అయితే మంగళం అంటే ఏంటి? మంగళం అనేటువంటి పదానికి కుండ పెంకు అని అర్థం. మామూలుగా ఉరిమితే ఉరిమి దేని మీద పడాలంటే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక భవనమో, మహాబ్రహ్మాండమైనటువంటి ఒక చెట్టో దాని మీద పడితే ఓకే, కొంచెం పర్వాలేదులే. అంత పెద్ద ఉరుము, ఎందుకంటే వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు కాబట్టి అంత పెద్ద ఉరుము కదా, పెద్ద భవనం మీద అసలు పడకూడదు. ఒకవేళ పడితే వాటి మీద పడాలి. కానీ ఒక ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న కొండ పెంకు, ఆ చిన్న కొండ పెంకు మీద అంత పెద్ద ఉరుము వచ్చేసి కొండ పెంకు మీద పడితే చూసినటువంటి వాళ్ళు అంత పెద్ద వాటిని వదిలేసేసి ఇంత చిన్న కొండ పెంకు మీద పడిందా అంటే ఒకసారి పట్టం ఎవడో చూశాడు,
చూశాడు కాబట్టే తెలుగువాడు ఈ జాతీయం పుట్టించాడు. ఉరుమురిమి మంగళం మీద పడడం. ఇక్కడ సందేశం ఏంటంటే, బాబాబు కోపగించుకునేటువంటి వాడా నువ్వు అసహాయుల మీద, ఎందుకంటే భర్తృహరి అనేటువంటి వాడు సుభాషితాల్లో చెప్తాడు, లోకంలో తేలిగ్గా ఉండేటువంటి వాళ్ళని, అంటే పాపం మృదువుగా ఉండేటువంటి వాళ్ళని ప్రతి వాళ్ళు హింసించాలని ప్రయత్నిస్తుంటారట. ఎందుకంటే వాళ్ళ దోషమేమీ లేకపోయినా. ఆ మహానుభావుడు ఆ శ్లోకంలో చెప్తాడు. లేళ్ళు ఉన్నాయి పాపం, ఆ జింకలు ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యవు. ఏదో పచ్చగడ్డి ఏదన్నా దొరికితే పాపం వాటి తింటూ బతుకుతూ ఉంటాయి. కానీ ఈ పులులు ఇలాంటివి ఉన్నాయే, వీటికి మిగతా జంతువుల కంటే కూడా ఈ లేడి మాంసం అంటే వాటికి చాలా ఇష్టం. పాపం ఎటువంటి హాని చేయకుండానే తమ మానాన తాము బతుకుతూ ఏదో గడ్డి ఇవి తింటూ ఉంటున్నటువంటి సాధు జంతువులైనటువంటి లేళ్ల మీదకి పులులు మొదలైనవి ఎలా పడతాయో, ఈ లోకంలో కూడా తమ మానాన తాము బతుకుతూ ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళ మీద కొంతమంది దాడి చేయటం ఉన్నదే, ఇది ఉరుమురిమి మంగళం మీద పడటం. అలాంటి పని చెయ్యటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఒక సందేశాత్మకంగా అంతర్గర్భితంగా చేస్తూ ఈ సామెత పుట్టింది. గురుగారు, రామకృష్ణ పరమహంస గారు తన చిత్రపటంలో తన పటానికే, అంటే తన కాళ్ళకి తానే దండం పెట్టడం అనేది జరిగింది. ఎందుకు అలా చేశారు? దీన్ని పెద్దలు ఎలా విశ్లేషించారు? సాధారణంగా తనకు తానే తుమ్ముకొని చిరంజీవి అనుకుంటుంటారు కదా, అంటే పక్కన ఎవరు లేని అంటే న్యాయంగా తుమ్మినప్పుడు ఆ పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఎవరో చిరంజీవి అంటే, తుమ్మినప్పుడు చిరంజీవి అని ఎందుకు అనాలి? ఆ తుమ్మినప్పుడు ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి ప్రాణం బయటికి వెళ్ళిపోతుందట. బయటికి వెళ్ళిపోతే ఇంక చచ్చిపోతాడు కదా. అందుకని అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి చిరంజీవ, చాలా కాలం బతుకు అని చెప్పటానికి. ఇంకోటి చిరజీవ, చిరజీవ అంటే కాకి అమ్మ, అంటే చాలా కాలం బతికేది కాకిట. తక్కువ కాలం బతికేటువంటి వాడు పుణ్యాత్ముల కింద లెక్క అనమాట. అందుకని చిరజీవి అంటారు. సరే, పక్కనకు వచ్చేద్దాం. సరే, ఇంతకు రామకృష్ణ పరమహంస ఆ రకంగా సాధారణంగా మన ఫోటోకి మనం దండం పెట్టుకోవటం అనేది ఉండదు. మనకంటే పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళకి నమస్కారం చేస్తాం, లేదా దేవుళ్ళకి నమస్కారం చేస్తాం. మనకి మనమే నమస్కారం చేసుకోవటం ఉండదు. కానీ ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేసుకొని వచ్చాడు. ఎవరి బొమ్మ అంటే ఆయన బొమ్మే, రామకృష్ణ పరమహంస బొమ్మే వేసుకొచ్చాడు. ఆయన ఆ అమ్మవారి ఎదుట ఉన్నటువంటి బొమ్మ అన్నమాట అండి. అక్కడ రామకృష్ణ పరమహంస ఆ బొమ్మని ఇలా చూస్తున్నాడు, తన బొమ్మని ఇలా చూస్తూ ఒక్కసారి ఆ పాదాలకి, రామకృష్ణ పరమహంస పాదాలకి నమస్కారం చేశాడు. ఇలా చూస్తున్నాడు. చూస్తున్న 1-2 నిమిషాల తర్వాత తన పాదాలకి తానే నమస్కారం చేశాడు. పక్కనున్న ఆయన, ఇంకా చుట్టూత జనాలు ఉన్నారు. చుట్టూత జనాలకి ఈయన రామకృష్ణ పరమహంస చిత్రాన్ని ఆయనకి ఇస్తున్నాడన్న విషయం తెలుసు. అప్పుడు వెంటనే కొంచెం ఇలాగా, స్వామి మీ చిత్రం, మీరు నమస్కారం అనేసరికి నవ్వారు రామకృష్ణ పరమహంస. సమాధి స్థితి నాయన. సమాధి స్థితి అంటే ఏంటి? తత్సర్వం ఏదైతే ఉన్నదో అదంతా కూడా నేనే, అంటే నాకు దానికి మధ్య సర్వం కల్విదం బ్రహ్మ, దానికి నాకు మధ్య తేడా లేదు. దానికి నాకు మధ్య తేడా లేదు కాబట్టి ఇదంతా బ్రహ్మమయమే. అంటే నేను బ్రహ్మాన్నే, నేను దేవుణ్ణే, అది దేవుడే. కాబట్టి దేవుడు ఎక్కడ కనిపించింది? అక్కడ రామకృష్ణ పరమహంస పాదాలు అని నాకేమి అక్కడ అనిపించలేదు. అది దేవుడి యొక్క పాదాలు అని నాకు అనిపించాయి. ఎందుకంటే బ్రహ్మం అని నాకు అనిపించింది. ఆ నిమిషంలో నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. అందువల్ల నేను రామకృష్ణ పరమహంస నా బొమ్మకి నేను నమస్కారం చేస్తున్నాను అనే భావన నాకు రాలేదు. దేవుడి పాదాలకు నమస్కారం చేస్తున్నాను అనే భావనతోటి నేను నమస్కారం చేశాను. ఇది విన్నటువంటి వాళ్ళకి ఏమిటో ఈయన ఇలా చెబుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఆ సమాధి స్థితి అనుభవించినటువంటి వాళ్ళు మాత్రమే అందులో ఉండేటువంటి స్వారస్యాన్ని గ్రహించగలరు. ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటని గమనించగలరు. ఎందుకంటే ఆ సమాధి స్థితి రావటం అనేది మామూలు విషయం కాదు. సమాధి స్థితి అంటే ఏంటమ్మా? పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయి అమ్మవారి ప్రార్థనో లేకపోతే అయ్యవారి ప్రార్థనలోనో మునిగిపోయి బ్రహ్మానందానుభూతి అంటారు చూడండి, ఆ ఆనందానుభూతిలో మునిగిపోవటం, తాదాత్మ్యం చెందటం.
అది ఎంతో సాధన చేస్తే కానీ లభించదు. కానీ ఆయనకి నిమిషంలో ఆయన అనుకుంటే వచ్చేస్తుంది రామకృష్ణ పరమహంస. అలా చూస్తుండగా ఆయనకు వచ్చేసింది. అందువల్ల అటువంటి సమాధి యోగ నిష్ఠుడు ఆ రామకృష్ణ పరమహంస మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. గురుగారు, శ్రీరాముడు రామేశ్వరంలో తాను స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణంలో ఉందా? ఇది ఒక తేనె తుట్ట లాంటి ప్రశ్న. అంటే బాగా తేనె పట్టిందనుకోండి, దాని దగ్గరికి ఎవరి సహాయం లేకుండా తేనెటీగలకి తేనె తుట్ట దగ్గరికి వెళ్ళి ఇలా హలో బాగున్నారా అని చెప్పి కదిపించడం, ఇట్లా చెయ్యి కదిలిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈగలు లేచిపోతాయి, వీడి ముఖమో మొత్తం అంతా కుట్టి పడేస్తాయి. ఎట్లాంటి ప్రశ్న ఇది. ఎందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క వాదం కింద చెప్తున్నారు ఈ ప్రశ్నకి. శ్రీరాముడు శివలింగాన్ని స్థాపించాడా లేదా అని. సరే, మనం ఉన్న విషయం ఆవిష్కరిద్దాం. పెద్దలు ఏం చెప్పారు, వాల్మీకి ఏం చెప్పాడు, అది మనకు ప్రమాణం. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో 126వ సర్గలో 16-17 శ్లోకాల్లో దీనికి జవాబు ఉన్నది. నేను యథాప్రకారంగా చెప్తాను. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని ఆ రావణాసురుడి సంహారం తర్వాత పుష్పక విమానం ఎక్కించి అయోధ్యకి తిరిగి తీసుకొస్తూ ఉండగా ఇలా కిందకి చూపిస్తూ, ఇదిగో ఇది 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 ఇక్కడ నేను కూర్చున్నాను, ఇక్కడ మేము అందరం ఉన్నాము అంటే సీతమ్మ వారికి తెలియదు కదా, ఇదిగో ఇది సముద్రము అని చెప్తూ సీతమ్మ వారికి వివరాలు చెప్పుకుంటూ వెళ్తుంటాడు ఆ విమానంలో. చెప్తూ ఇలా కిందకి చూపించి ఇది రామసేతు. ఈ వాల్మీకి మహర్షి మాటలే మీకు చెప్తున్నాను. ఈ రామసేతు దగ్గరే నేను మహాదేవుణ్ణి పూజ చేశాను అని రాముడు సీతమ్మ వారితోటి చెప్తాడు. 16-17 శ్లోకాల్లో ఇక్కడ దీన్ని పట్టుకున్నారు. మహాదేవుడికి పూజ చేశాడు కాబట్టి మహాదేవుడికి రాముడు పూజ చేశాడని చెప్పి వాల్మీకి స్వయంగా చెప్పించాడు. అక్కడ శివలింగాన్ని పూజ చేశాడని ఏమీ లేదు, మహాదేవుడికి పూజ చేశాడు. మహాదేవుడికి పూజ అంటే ఏంటి? శివలింగం. కాబట్టి శివలింగం పెట్టి అక్కడ రాముడు సీతమ్మ వారి కోసం ఆ లంక మీదకి దండయాత్రకి వెళ్ళేటప్పుడు సేతు నిర్మాణానికి ముందు చక్కగా అక్కడ మహాదేవుడి యొక్క పూజ చేశాడు, శివలింగార్చన చేశాడు రాముడు అని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. రామాయణానికి రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి సంస్కృతంలో. అంటే రామాయణ శ్లోకాల్లో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలియచేసేటువంటి వ్యాఖ్యలు. అందులో తిలక వ్యాఖ్య అని ఒకటి ఉంది. తిలక వ్యాఖ్యలో కూడా ఈ సేతు నిర్మాణానికి ముందే సముద్రుడికి రాముడు వారు పూజ చేశాడు, ఈ శ్లోకం ఆధారంగా మనం చెప్పచ్చు అని ఆయన రాశారు. కూర్మ పురాణం అని ఒక పురాణం, కూర్మ పురాణంలో కూడా ఇదే వ్యాఖ్యానం ఉంది. పద్మ పురాణం అని ఇంకొక పురాణం ఉంది. ఆ పద్మ పురాణంలో ఇది కాదు, మొత్తం అయిపోయిన తర్వాత రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మహత్యా పాతకం పోవటానికి, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి బ్రహ్మహత్యా దోషం పోవటానికి రాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ పూజ చేశాడు, అదే ఈ రామేశ్వరం శివలింగం అని పద్మపురాణంలో ఉంది. రామాయణానికి మందరము అని చెప్పి ఒక గొప్ప వ్యాఖ్య రాశాడు వాసుదాసు గారు అని, చాలా ప్రసిద్ధి పొందింది. ఆయన అంటారు, ఇక్కడ మహాదేవ శబ్దానికి అసలు శివుడు అని అర్థం కాదు, మహాదేవ శబ్దానికి సముద్రుడు అని అర్థము. కాబట్టి ఇక్కడ సముద్రానికి బదులుగా అంత పెద్ద సముద్రానికి పూజ చేయలేడు కాబట్టి రాముడు ఇక్కడ సముద్రానికి బదులుగా దానికి ప్రతీకగా ఇక్కడ ఏదో చిన్న విగ్రహం లాంటిది ఏదో పెట్టుకొని అక్కడ సముద్రుడికే పూజ చేశాడు. అక్కడ మహాదేవం అంటే సముద్రుడు అనే అర్థం తీసుకోవాలి, శివుడు అనే అర్థం తీసుకోవద్దు. రాముడు శివుడికి అసలు పూజే చేయలేదు అని వాసుదాసు గారు అనేటువంటి ఆయన మందర వ్యాఖ్యలో చెప్పారు. సరే, రామేశ్వరం దగ్గరికి మనం వెళ్తే ఇప్పటికీ కూడా, ఇక దాంతో మనం ముగిద్దాం. రామేశ్వరం దగ్గరికి వెళ్తే ఇప్పటికీ 2 శివలింగాలు కనపడతాయి. రాముల వారు ప్రతిష్టాపించినటువంటి ఆనాడు సేతువు దగ్గర పెట్టినటువంటి చిన్న లింగం ఒకటి, అలాగే పెద్దది. ఈ రెండిటికి కూడా ఈనాటికి కూడా రామేశ్వర దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. సరేనండి, ఇన్ని చెప్పారు. ఇప్పుడు అసలు ఇందులో ఏది నిజం, మనం ఏది నమ్మాలి? మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది.
దీనికి జవాబు ఏంటంటే ఎవరికి వాళ్ళు బుద్ధితోటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో విష్ణువు గొప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, శివుడు గొప్ప అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి తమ తమ సిద్ధాంతాలకు అనుసారంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్నే మహాభారతంలో ధర్మరాజు గారు కూడా చెప్పాడు, ఉన్న సత్యం ఒక్కటే, కానీ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. మహాజనో ఏన గతః సపంధాః. నీ మనస్సుకి నీ బుద్ధికి ఇదిగో ఫలానా వాడు చెప్పింది నిజమే అని అనిపిస్తే, నీ అనుభవంతో నీ ధ్యానంలో అనిపిస్తే దాన్ని నువ్వు నిజంగా భావించు. అది దీనికి జవాబు. గురువుగారు దేవుడిని పైవాడు అని అంటారు, పైవాడే అంతా చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. ఎందుకని మధ్యవాడు, అంతటా ఉన్నవాడు, కిందవాడు అని అనరు? బాగుందమ్మా. అందరూ సామాన్యులందరూ కూడా అంత పైవాడి దయనాయన ఓపర్వాల, హిందీకి వచ్చేసరికి ఓపర్వాల అంటారు. మన తెలుగువాడు చక్కగా పైవాడు అంటాడు. అన్నీ పైవాడు చూసుకుంటాడని, మధ్యవాడు చూసుకుంటాడు, లేకపోతే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు చూసుకుంటాడు అంట. ఎందుకు పైవాడు? ఇది తెలుగు జాతి రక్తంలో ఉందమ్మా. వాడికి తెలియకుండానే భగవద్గీత చదువుకున్నాడు. అంటే వాడు చదువుకోకపోవచ్చు, వాడి తండ్రులో, వాడి తాతలో, ఆ తాత తాతో ఎవరో భగవద్గీతలు చదువుకున్నారు. ఆ చదువుకున్న రక్తం, ఆ పదం పైవాడు అనే పదాన్ని ఈనాటికి అనిపిస్తోంది ప్రతి తెలుగువాడి చేత. ఏముంది భగవద్గీతలో? ఊర్ధ్వమూలం అధశాకం. భగవంతుడి గురించి చెప్తూ, ఈ సంసార విశ్వవృక్షాన్ని గురించి చెప్తూ, భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడుంటాడు? ఊర్ధ్వమూలం అధశాకం అంటే మిగతా చెట్లన్నింటికీ కూడా వేళ్ళు కింద ఉంటాయి, చెట్టు పైకి వస్తుంది, కొమ్మలన్నీ కూడా పైకి వస్తాయి, అంతే కదా ఏ చెట్టు అయినా సరే. కానీ ఈ భగవంతుడు అనేటువంటి సంసారం అనే చెట్టు ఉంది చూడు, ఈ చెట్టు ఎలా ఉంటుందంటే ఊర్ధ్వమూలం, పైనేమో వేరుంది, అంటే పైన భగవంతుడు ఉన్నాడు, కింద అధశాకం. అధహ, అధహ అంటే కింద, శాకం, శాకం అంటే కొమ్మలు ఉన్నాయి. చందాంసి పర్ణాని, ఈ ఆకులన్నీ, ఆకులేమిటి మరి? ఈ దేవుడు అనేటువంటి చెట్టుకి ఆకులు వేదాలు. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో స వేదవిత్, వాడు వేదాలని తెలుసుకున్నవాడు, అన్నిటినీ తెలుసుకున్నవాడి కింద లెక్క. ఇది భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం. అందువల్ల ఊర్ధ్వమూలం అంటే పైవాడు ఈ భగవంతుడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పైన ఉంటాడు, కింద కొమ్మలు ఉంటాయి. దీన్ని తెలుసుకోవాలి మనం. అందుకే దీన్ని ఎలా తెలుసుకోవాలి? అందుకే అవతారాలు. మామూలుగా దేవుడు అవతారాలు ఎత్తాడు అంటాం. మామూలుగా మన లెక్కల పరిభాషలో చెప్పాలంటే ఆరోహణము, అవరోహణము. ఆరోహణము అనంటే కింద నుంచి పైకి వెళ్ళటం, అవరోహణము అనంటే పైనుంచి కిందికి రావటం, అంతే కదమ్మా. ఇప్పుడు అవతారము అనంటే పైనుంచి కిందికి దిగి రావటం. అది బాగా గుర్తుపెట్టు. అవతారం అనే పదానికి అర్థం పైనుంచి కిందికి దిగి వచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన ఉండేది ఎక్కడ? ఆయన చిరునామా ఎక్కడ? పైన. అందుకే ఆయన్ని పైవాడు అంటే. ఇన్ని రకాలు చెప్తున్నాయి పదాలు మనకి. ఊర్ధ్వమూలం అధశాకం అని చెప్పి భగవద్గీత చెప్తోంది, అట్లాగే అవతారం అనేటువంటి పదము మనకి చెప్తోంది. ఇట్లా దేవుడు అనేటువంటి వాడు పైన ఉన్నాడు. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ కూడా నాయనా జాగ్రత్తగా ఉండు, అంతా పైవాడి దయ, పైవాడు అన్నీ చూసుకుంటాడు. ఇప్పటికి తల్లిదండ్రులు పాపం బిడ్డను ఎక్కడికైనా వెళ్తుంటే నిన్న పైవాడు రక్షించుగాక. పైవాడు అంటే అంతా ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడు చూడండి మన లోక వ్యవహారాల్లో కూడా, రే నువ్వేం బేకారు పడకు, నువ్వేం పరేషాన్ కాకు, అన్ని పైవాడు చూసుకుంటా, అన్ని వాడు చూసుకుంటాడులే. వాడంటే ఇక్కడ పైవాడు, అన్నీ వాడు నిన్ను చూసుకుంటాడు. ఎప్పుడు? నువ్వు కనుక వేద ఆ పర్ణాన్ని, ఆ ఆకులు వేదం అంటే వేదంలో చెప్పినటువంటి విషయాల్ని, ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని నువ్వు ఎప్పుడైతే బాగా సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని వాటిని అనుష్ఠిస్తావో అప్పుడు చూసుకుంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. అందుకని అక్కడ అన్నీ ఒకదానికొకటి లంకె ఉంటాయి. అంటే నువ్వు వేదాలు చదవకపోవచ్చు, కానీ వేదాలు చెప్పినటువంటి విషయాలు స్మృతులు చెప్తున్నాయి, స్మృతులు చెప్పినటువంటి విషయాల్ని పురాణాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్పినటువంటి విషయాల్ని కావ్యాలు చెప్తున్నాయి, కావ్యాలు చెప్పేటువంటి విషయాలు చిన్న చిన్న కథలు చెప్తున్నారు, ప్రవచనకారులు చెప్తున్నారు, ఉపన్యాసాలు చెప్తున్నారు,
అవి వింటూ ఉండు, కనీసం ఆ వేదాల్లో చెప్పిన విషయం ఏంటో నీకు తెలుస్తుంది. ఇట్లా తనని గురించే ఎవడైతే ఆలోచిస్తుంటాడో వాడిని పైవాడు చూసుకుంటాడు. అది దేవుడు పైవాడు అని అంటంలో ఉన్నటువంటి స్వారస్యం. గురుగారు, శంకరాచార్యుల వారికి అమ్మవారు స్వయంగా సాక్షాత్కరించారా? అమ్మవారి మాటలను స్వయంగా శంకరాచార్యుల వారు విన్నారా? దీనికి సాక్ష్యం ఏమిటి? ఇది కొంచెం గడ్డు ప్రశ్నే. ఎందుకంటే మనం చూసామా, మళ్ళీ వెంటనే వస్తుంది, మనం చూసామా శంకరాచార్యుల వారు అమ్మవారు మాట్లాడుతుంటే విన్నారా అని? మనం చూడక్కర్లా. ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఉంది, పెద్దలు చెప్పినటువంటి ప్రమాణం. ఏమిటా ప్రమాణం? ఆప్త ప్రమాణం. ఆప్త ప్రమాణం అంటే ఇప్పుడు మీ మీద నాకు నమ్మకం, ఇప్పుడు తల్లి మీద బిడ్డకి నమ్మకం, మా అమ్మ ఉందిలే, మా అమ్మ అంతా చూసుకుంటుందిలే అని. మిగతా చోట్ల కూర్చున్నప్పుడు ఎక్కడైనా పెద్ద చప్పుడు అయిందనుకోండి, బిడ్డ, ఆ చిన్న వయసులో ఉన్న బిడ్డ వణికిపోతుంది. అదే అమ్మ ఒడిలో కూర్చుందనుకోండి, పిడుగుబడని ఉరుమురాని ఏం జరగని ఆ బిడ్డకేమి బెంబేలు. ఎందుకని? మా అమ్మ ఒడిలో నేను కూర్చున్నాను, అమ్మ ఏదో రక్షిస్తుంది అనేటువంటి వాడికి ఒక ధీమా. అవునా కదా? అట్లాగే మనకి కూడా ఆప్త ప్రమాణం ఉంది. అది నిజమా అబద్ధమా మనకు అవసరం లేదు, ఆయన చెప్పాడు, అది నిజమే, అది ఊహ కాదు. ఎక్కడ చెప్పారు? శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో 66వ శ్లోకంలో చెప్పారు. విపంచా గాయంతి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది. వీణ వాయిస్తుంటే ఏం వీణ వాయిస్తుంది? ఆ వీణా వాయిద్యంలో ఒక కీర్తన వినిపిస్తోంది అమ్మవారికి. ఇక్కడ లలితా పట్టారిక కూర్చొని ఉంది అమ్మవారు, ఇక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆ వీణలో ఈ త్రిపురారి ఆ శివుడి యొక్క విజయగాథల్ని గురించి ఒక కీర్తన వీణ వాయిస్తోందట. ఆ శ్లోక భావం చెప్తున్నాను. ఈయన వీణ వాయిస్తుంటే అమ్మవారు వింటోందట. విని సాధు సాధు, బాగా పలికావు అని సాధు అంటోందట. ఆ మాట ఇంకా పూర్తయిందో పూర్తి కాలేదో సరస్వతీదేవి ఒక గుడ్డ తీసుకొని వీణ ఆపు చేసేసి, అంటే వీణ వాయించడం ఆపు చేసేసి ఆ వీణ మీద కప్పేసిందట. ఇదేంటి? మధురంగా సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే, ఆ శివుడి యొక్క గాథలని గురించి వీణ వాయిస్తుంటే అమ్మవారు విన్నది. విని సాధు, బాగా వాయిస్తున్నావు, చక్కగా ఉంది నీ వీణా వాయిద్యం అని అంటుంటే ఆ మాట పూర్తి కాకుండానే సరస్వతీదేవి వీణ వాయించడం ఆపు చేసేసి ఒక సిగ్గుతోటి గుడ్డని వీణ మీద కప్పేసింది. ఎందుకని? అమ్మవారి మాటలు మధురాతి మధురం. ఎందుకంటే లోకంలో మనకిష్టమైనటువంటి మన కన్న బిడ్డో లేకపోతే మనకిష్టమైనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పు, మళ్ళీ అనరా అని మనం మళ్ళీ, ఎందుకంటే అదొక మురిపం. మధురంగా వాళ్ళ మాటలు మనకి ఆ వచ్చిరాని తక్కువ పలుకులు ఏవో ఉంటాయి చూడండి, మనం వింటుంటాం. చిన్నపిల్లల మాటలకే మనం అంత పరవశించిపోతామే, అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? అమ్మవారు. నోరు విప్పి అబ్బా ఎంత బాగా వాయిస్తున్నావు సరస్వతీదేవి అనబోతోంది. సాధు, మంచిగా ఉంది. అప్పటి వరకు వీణ వాయించటమే చాలా మధురం అనుకుంటోంది ఈవిడ సరస్వతీదేవి. దీనికంటే కూడా అమ్మవారి మాట ఇంకా మధురంగా ఉంది. చాలా మొట్టమొదటిసారిగా ఆవిడ మాట వింటోంది. అందువల్ల ఆ మధురం ముందు ఈ వీణా వాయిద్యపు యొక్క మధురత్వం ఏ పాటిది. అందుకని అంత పెద్ద సూర్యుడు వెలుగుతూ ఉండగా చిన్న దీపం యొక్క అవసరం ఏముంది? అందుకని ఆ మధురత్వానికి సిగ్గుపడి అబ్బబ్బా ఏం విన్నాను, ఏదో నేనే ఇప్పటివరకు బ్రహ్మాండంగా వాయిస్తున్నాను అనుకున్నాను, నీ మాట ఎంత బాగుంది అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా, అమ్మా నీ మాట బాగుంది అని చెప్పటానికి, నీ మాట ముందు ఈ వీణా వాయిద్యం యొక్క మధురత్వం ఏమి పనికిరాదు అని చెప్పటానికి ఆ వీణా వాయిద్యం కనపడకుండా నిచోళం నిభృతం ఒక్కసారి ఆ వీణా వాయిద్యం మీద గుడ్డ కప్పేసింది సరస్వతీదేవి అని సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు రాశారు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి మాటని శంకర భగవత్పాదుల వారు వినకపోతే ఇంత చక్కటి శ్లోకాన్ని లోకానికి అందించి ఉండేవారా? ఆయన విన్నారని మనం నమ్మి తీరవలసిందే. ఎందుకంటే అంత మధురత్వం, ఆ మధురత్వాన్ని ఎంత మధురంగా వర్ణించారు.
సౌందర్య లహరి అంటేనే ప్రతి శ్లోకం ఇంత అమృతప్రాయంగా ఉంటుంది. అమ్మ యొక్క ఆ వాంగ్మాధుర్యాన్ని, ఆ తీపిదనాన్ని, ఆ మాటని ఆయన విన్నారు సమాధి స్థితిలో. విన్నారు కాబట్టే ఆ మధురత్వానికి పొంగిపోయి ఆ సంఘటనని మొత్తాన్ని ఒక శ్లోకంలో ఆ మహానుభావుడు పెట్టాడు. అందువల్ల ఆప్త ప్రమాణం పెద్దలు చెప్పారు కాబట్టి, అందున శంకర భగవత్పాదుల వారు చెప్పారు కాబట్టి మనందరం శిరసా నమస్కరిద్దాం. సౌందర్య లహరిలో స్వామి విన్నారు అన్న విషయాన్ని మనం చక్కగా మననం చేసుకొని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుదాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.